హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో బేసిక్లీ చాలామంది నన్ను పర్సనల్గా ఇన్స్టాలో అడిగింది ఏంటంటే ఏంటి ఎప్పుడు కుకింగ్ సిరీసేనా, పైగా ఓన్లీ షార్ట్స్ చేస్తున్నావు, వై నాట్ పెద్దగా ఎందుకు వ్లాగ్స్ చేయడం లేదు, ఫుల్ ఫ్లెడ్జ్డ్ వ్లాగ్స్ బేసిక్లీ అని అడిగారు. సో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ దాట్. సో ఫైనలీ ఈరోజు డేట్ వచ్చిందనమాట. సో ఏంటి ఇవాళ వ్లాగ్ అంటే మీరు ఆల్రెడీ తమ్నీలో చూసే ఉంటారు. సో ఇవాళ వచ్చేసి జూడియో హాల్ అనమాట. బేసిక్లీ జూడియో సేల్ ఉండింది ఈరోజు. సో టుడే ఈజ్ August 1st అండ్ సేల్ వచ్చేసి August 1st నుంచి August 31st వరకు ఉందంటే నేను జూడియో మేనేజర్ దగ్గర కూడా కనుక్కున్నాను. మీరు అనుకోవచ్చు ఎందుకు మీ జూడియోలో షూట్ చేయలేదని. నేను కొన్ని క్లిప్స్ వేస్తాను, బట్ దెన్ ఏంటంటే చాలా రష్ ఉన్నారు. సేల్ అనేసి ఆల్రెడీ చాలా మందికి సోషల్ మీడియా ద్వారా తెలిసింది కాబట్టి చాలా చాలా రష్ ఉండే. అందుకనేసి నేను సపరేట్గా ఏదైతే తీసుకున్నామో, ఏదైతే కొనుక్కున్నామో అవి నేను సపరేట్గా హాల్ చేద్దాం అనుకున్నాను అనమాట మీకోసం. సో చాలా వరకు 15th వరకే అని ఆగస్ట్లో సేల్ అని చేశారు, కానీ 31st వరకు సేల్ ఉందంట. అది కాకుండా రెండు టాటా గ్రూప్స్ వాళ్ళదే కదా, వెస్ట్ సైడ్ అండ్ జూడియో. వెస్ట్ సైడ్లో కూడా సేల్ ఉంది, అండ్ వెస్ట్ సైడ్లో వచ్చేసి మనకి చిన్నటి ఏంటంటే డిఫరెన్స్, సేల్ అంటే బై వన్ గెట్ వన్ ఫ్రీ ఆఫ్లో ఉంది, అండ్ ప్రైస్ వచ్చేసి మరీ ఎక్కువ డౌన్కి లేదు. సో ఇదొకటి. అండ్ ఎక్కువ లేట్ చేయకుండా ఇవాళ మన బ్లాగ్ ఏంటి సో అనేది మీకు తెలిసింది కాబట్టి ఏమేమి కొనుక్కున్నాము, ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూసేద్దాం, వచ్చేయండి. సో బేసిక్లీ మేమైతే మంత్రి అవెన్యూ మాల్కి వచ్చామన్నమాట. ఇది కొత్త మాల్, ఇంకా కూడా పూర్తిగా ఓపెన్ చేయలేదు. కింద జూడియో ఎలా ఉంటుంది ఏమి విజిట్ చేద్దామని వచ్చాము. మేము యూజువల్గా వెళ్ళేది వచ్చేసి నెక్సస్ మాల్ పక్కన స్టార్ హైపర్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది, కోరమంగళలోనే. ఆ బ్రాంచ్కి వెళ్తాం, బట్ దెన్ అక్కడ వచ్చేసి ఎక్కువ రష్ ఉంటారేమో, అంటే క్రౌడ్ ఉంటుందేమో ఇక్కడికి వచ్చాము. ఈడికి వచ్చాక కూడా మేము వచ్చిన జస్ట్ ఒక 15-20 మినిట్స్లోనే ఫుల్ క్రౌడ్ వచ్చేసింది. నేను బ్లాగ్ కూడా తీయలేకపోయాను. యాక్చువల్లీ నేను ఇందాక స్టార్టింగ్లో చెప్పినట్టు జస్ట్ కొద్దిగా క్లిప్స్ ఉన్నాయి అంతే. ఇలా మీరు చూస్తే జీన్స్ ప్యాంట్స్ అంటే డెనిమ్స్కి సంబంధించింది కావచ్చు అని 399కే ఉన్నింది. బట్ దెన్ మేము మోస్ట్ ఆఫ్ ద టైం వచ్చేసి నైట్ వేర్స్ కోసమే వస్తామన్నమాట జూడియోకి. సో వెస్ట్ సైడ్లో కూడా యాక్చువల్లీ సేల్ ఉంది. నేను వెస్ట్ సైడ్ హాల్ చేద్దాం అనుకున్నా కానీ మాకే కుదరలేదు. అండ్ వెస్ట్ సైడ్ వచ్చేసి మంత్రి అవెన్యూలో లేదు, బెంగళూరులో ఉండే వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఇది. సో ఇది 499 అంట. టీ షర్ట్స్ కావచ్చు, మంచిగా క్రాప్ టాప్స్ కావచ్చు, మంచిగా చాలా చాలా బాగున్నాయి. మమ్మీ ఇక్కడ సో క్యూట్, ప్లీజ్ భూమి తీయకనింది. బట్ దెన్ ఐ ఆస్క్డ్ అండ్ టుక్ షీ వాస్ స్మైలింగ్ బికాస్ చాలా చాలా షై పడుతూ ఉండే మమ్మీ. యాక్చువల్లీ మమ్మీ కెమెరా బిహైండే ఉంటారు, ఎప్పుడు కానీ రారు. బట్ ఐ షోడ్ హర్ టుడే విత్ అ పర్మిషన్. సో మొత్తానికి బిల్డింగ్ సెషన్లో వెయిటింగ్ చూసారా, ఇద్దరిది ఏదో పెద్ద బియ్యం మూటలు ఉన్నట్టుందనమాట. ఫుల్గా ఎత్తేసేసుకున్నాం. నేను యాక్చువల్లీ ఇంటికి వెళ్ళాక చూపిస్తాను గైస్, బికాజ్ ఇక్కడ ఒక విషయం జరిగింది. మా బిల్డింగ్కి ఫైనల్ అయితే వచ్చేసాం. ఏం విషయం అంటే, సో బేసిక్లీ ఏమైందంటే నైట్ వేర్స్ అనేది ట్రై చేయకూడదంట, కొత్త రూల్ అంట. సో అది ఇంకా చిరాకులేసింది. మేము వెళ్ళిందే నైట్ వేర్స్ కోసం కదా మెయిన్. సో మొత్తానికి క్యాబ్ కూడా బుక్ అవ్వలేదు, అక్కొక చిరాకు. సో ఫైనలీ ఆటో బుక్ అయింది, వెయిట్ చేస్తున్నాము. సో ఇంకా ఇంటికి వెళ్ళాక మీకు 1 by 1 చూపించాలి. సో కుదిరినంత వరకు ఐ షో. సో చూసేద్దామా, లేట్ ఎందుకు. ఎక్కువ ఉన్నాయి గైస్. యాక్చువల్గా చెప్పాలంటే మేము అనుకునేది ఒకటి, ఇక్కడ అయింది ఒకటి. షాపింగ్ అంటే అంతే కదా. సో ఐమ్ యాక్చువల్లీ టూ టయర్డ్ బికాస్ ఇప్పుడే వచ్చామన్నమాట. బట్ దెన్ నేను బ్లాగ్ త్వరగా చేయాలి, త్వరగా మీకు పోస్ట్ చేయాలనుకుంటున్నాను. బికాస్ సేల్ ఉన్నప్పుడు నేను మీకు పెడితేనే అది ఇన్ఫో అవుతుంది కాబట్టి, అండ్ మీరు కూడా ఇప్పుడు పర్చేస్కి వెళ్ళొచ్చు. నేను లేట్ చేశానంటే లేటర్ యూ గైస్ కాంట్ గో, అందుకనేసి అనమాట. సో ఫస్ట్ వచ్చేసి నేను మా చెల్లి కలెక్షన్ చూపించేస్తాను. అండ్ కుదిరినంత వరకు తను కానీ పిక్స్ షేర్ చేసిందంటే నాకు, నేను తన ట్రయల్ రూమ్లో తను ట్రై చేసిన పిక్స్ కూడా నేను యాడ్ చేస్తాను, ట్రై చేస్తాను. సో ఎస్, ఐల్ షో యూ మై సిస్టర్ కలెక్షన్ ఫస్ట్. సో మా చెల్లిది నేను ఒకటిగా చూపిస్తాను మీకు. సో లెట్ మీ షో వాట్ ఆల్ షీ హాస్ టేకెన్. అండ్ ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ ట్రౌజర్స్. సో దిస్ ఈజ్ ద ట్రౌజర్ అనమాట. బ్యాగీ ప్యాంట్స్ లాగా ఉంది బేసిక్లీ. అండ్ యూ వాంట్ ట్రస్ట్ మీ, ఇట్ ఈస్ జస్ట్ 499. 899ది 499కి వస్తుంది మనకి. ఈ పిక్చర్ అయితే నేను యాడ్ చేసేస్తాను. చాలా అంటే చాలా బాగుంది. సో తను ట్రై చేసింది అయితే నేను ఖచ్చితంగా యాడ్ చేస్తాను. సో దిస్ ఇస్ బ్యాగీ ప్యాంట్స్. సో ఇవి చాలా చాలా బాగుంటాయి, పైగా బేజ్ కలర్స్, ఇలా లైట్ కలర్స్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. సో దిస్ ఇస్ వన్. నెక్స్ట్ వచ్చేసి ట్రాక్ ప్యాంట్ అనమాట. సో దిస్ ఇస్ యాక్చువల్లీ 699, బట్ బికాస్ ఆఫ్ సేల్ సీ దిస్ 399. లిటరలీ 699ది మనకి సేల్కి వచ్చేసి 399కి వస్తుంది. అంటే 700ది కాస్త మనకి 400కి వస్తుంది. సో ఆల్మోస్ట్ 300 తక్కువ. దిస్ నార్మల్ ట్రాక్ ప్యాంట్, కానీ క్వాలిటీ వైజ్ గైస్ ట్రస్ట్ మీ, ఇట్ ఈస్ లవ్, జస్ట్ అమేజింగ్ అనమాట. క్వాలిటీ నేను నిజంగా చెప్తాను, మీరు రఫ్గా యూస్ చేసినా కూడా 2 years వస్తుంది లిటరలీ, అంత బాగుంది. సో యూ క్యాన్ హ్యాపీలీ బై దిస్ ఫర్ 399. సో ఇదొకటి. సో ఆఫ్టర్ ట్రాక్ ప్యాంట్స్ వీ హ్యావ్ టేకెన్ ఫ్యూ మెన్స్ టీ షర్ట్స్ అనమాట. సో అవి నేను చూపించాను, ఎందుకంటే ఇవి ఎందుకు తీసుకున్నాం ఏంటి అనేది నెక్స్ట్ వచ్చే బ్లాగ్లో చెప్తాను. బట్ దిస్ ఇస్ మెన్స్ టీ షర్ట్. సో యా, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి.
ఇవి కూడా 199, 299, 399లోనే ఉంది. గైస్ నేను లెస్ అంటున్నాను అనేసి తప్పుగా అయితే తీసుకోకండి. సింపుల్గా చెప్పాలంటే ఇట్స్ ఎవ్రీథింగ్ ఇన్ అఫోర్డబుల్ ప్రైస్ అనమాట. అంటే ఈ క్వాలిటీకి మనకి అఫోర్డబుల్గా రావాలి అంటే ఐ థాట్ లైక్ జూడియో సేల్ వాజ్ ది బెస్ట్ అనమాట. ఫస్ట్ డేకి నాకు ఆసమ్ అనిపించింది. ఇంకా ఉంది కాబట్టి ప్లీజ్ డూ ట్రై. సో దీస్ ఆర్ ద 3 కలర్స్, వైట్ కలర్ అండ్ హార్లిక్స్ కలర్ అంటే క్రీమిష్ అండ్ లైట్ గ్రీన్ అంటే సీ గ్రీన్ లాగా. సో దీస్ వేర్ ద టీ షర్ట్స్, మెన్స్ టీ షర్ట్ అనమాట. సో మెన్స్ మీకు కూడా అద్భుతంగా ఉంది కలెక్షన్, మీరు కూడా వెళ్ళండి. సో విమెన్స్కి ఒకటే కాదు, అందుకే చెప్తున్నా. సో నెక్స్ట్ వచ్చేసి గర్ల్స్ యూ విల్ లవ్ దిస్, లిటరలీ మీకోసమే. గెస్ వాట్, నైట్ వేర్స్, అమేజింగ్ అనమాట. నైట్ వేర్స్ యాక్చువల్లీ పిక్చర్స్ యాడ్ చేయలేను గైస్, ఇది షార్ట్స్ ఉంది, షార్ట్స్ వేసుకునే వాళ్ళకి షార్ట్స్. అండ్ దాంతోపాటు లుక్ ఎట్ దిస్ క్యూట్ టీ షర్ట్, మా చెల్లిది కలెక్షన్ ఇది, నాది కాదు. ఓకే, సో దిస్ ఇస్ ద క్యూట్ టీ షర్ట్. చాలా బాగుంది ఈ నైట్ సెట్ కూడా. పిల్లలకి కూడా బాగుంటుంది, టీనేజర్స్కి కూడా బాగుంటుంది, యంగ్స్టర్స్కి కూడా బాగుంటుంది. సో ఏజ్ డజంట్ మ్యాటర్. ఓకే, సో ఎస్ దిస్ ఇస్ సో క్యూట్. నాకు కూడా బాగుంది కదా, బట్ మా చెల్లిది గైస్ తీసుకుంటారనంటే చంపేస్తుందని. సో బేసిక్లీ ఎందుకు పిక్ యాడ్ చేయలేనని చెప్పానంటే, నైట్ సూట్స్ వచ్చేసి ముందైతే అలో చేసేవాళ్ళు ట్రయల్స్కి, ఇప్పుడు వాళ్ళు అలో చేయడం లేదు. యాజ్ సెట్గా వచ్చి బిల్లింగ్ తర్వాతే సపరేట్ చేస్తున్నారు. బిల్లింగ్కి ముందు ట్యాగ్ దీనికి కలిసే ఉంటుంది. వీ షుడెంట్ రిమూవ్ దట్ ట్యాగ్ విచ్ ఇస్ టుగెదర్. అందుకనేసి ట్రయల్స్ వదలట్లేదు అనమాట. సో మనం మీ సైజ్కి ప్రిఫరెన్స్ మీకు ముందే తెలిసి మీరు తీసుకుంటే ఓకే. ఇఫ్ యూర్ టూ కాన్ఫిడెంట్ మీ అంటే చూసి తీసేసుకోండి అలానే, లైక్ ఎల్ అయినా ఎం అయినా ఏదైనా. మీరు ఎక్సెల్ కానీ డబుల్ ఎక్సెల్ కానీ తీసుకుంటే ఇంకా మంచిది. ఎందుకు చెప్తున్నాను అంటే నైట్ సూట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫ్రీగా ఉండాలి. సెకండ్ థింగ్ వచ్చేసి లైక్ ఇప్పుడు మనకి టైట్గా ఉంటే అయ్యో చిన్న సైజ్ తీసుకున్నాం కదా అని అలా అనుకోకుండా పెద్దది తీసుకుంటే ఎలా అయినా నైట్ సూట్ ఫ్రీగా ఉంటుంది కాబట్టి మనకి ప్రాబ్లం ఉండదు, ఎక్కువ లూజ్గా ఉన్నా సరే. అండ్ మీరు టైట్ కూడా పట్టించుకోవచ్చు. బట్ అదే మీరు లైక్ ట్రయల్స్ లేదనేసి ఓవర్ కాన్ఫిడెన్స్తో చిన్న సైజ్ తీసుకుంటే మాత్రం కష్టం అవుతుంది. సో కొన్ని అయితే మా చెల్లి ఎల్ బదులు ఎక్సెల్ కూడా తీసుకొచ్చేసుకునింది, బికాస్ షీ ఫెల్ దిస్ వుడ్ బి లైక్ ఇంకా ఫ్రీగా ఉంటుందని తనకు అనిపించింది కాబట్టి. సో దిస్ వాజ్ వన్ కార్డ్ సెట్ అని కూడా అనొచ్చు, అంత బాగుంది, చాలా క్యూట్గా ఉంది అదొకటి. అండ్ ఆ తర్వాత ఇంకొకటి వచ్చేసి షీ టుక్ ఇన్ పర్పుల్ కలర్. ఇది వచ్చేసి ఫుల్ ప్యాంట్ అండ్ టీ షర్ట్. సో దిస్ ఇస్ హౌ టీ షర్ట్ ఇట్ ఇస్, లావెండర్ కలర్ బేసిక్లీ, లైట్ లావెండర్, లైట్ పర్పుల్ ఆర్ లావెండర్. సో దిస్ ఇస్ ద టీ షర్ట్ అండ్ దానికి ప్యాంట్ వచ్చేసి దిస్ ఇస్ ద ప్యాంట్. సో ఇది ఫుల్ ప్యాంట్ అనమాట. సో బేసిక్లీ దిస్ హౌ ఇట్ ఇస్. సో ఆఫ్టర్ దిస్ 2 క్యూట్ సెట్స్ షీ హస్ టేకెన్ 1 more సెట్ గైస్. అది నాకు కావాలి, నేను పర్చేస్ చేయదు, బట్ నేను మళ్ళీ వెళ్తాను బికాస్ తను ఏజ్ చూపించాక నాకైతే ఇంకా నచ్చింది ఇంటికి వచ్చాక. లిటరలీ అప్పుడు నేను తీసుకుంటాను అన్నాను కానీ మళ్ళీ ఎందుకో తీసుకోలేదు, నేను కొంచెం దోల అనమాట మనకి, అందుకే తీసుకోలేదు. ఈ బొమ్మలు ప్రింట్ చూడండి ఎంత క్యూట్గా ఉందో. దిస్ ఇస్ టూ క్యూట్ లిటరలీ. నాకు చూస్తే తెలియదు గైస్, మా చెల్లి వేసుకుని నాకు చాలా నచ్చింది. అది కూడా ఇంటికి వచ్చి తను వేసి చూపించింది. ఐ ఫెల్ట్ ఇట్ లవ్ అనమాట, అంత బాగుండే. సో ఇది దీనికి వచ్చేసి యూ హ్యావ్ లైక్ ఫుల్ ప్యాంట్, అగైన్ యూ హ్యావ్ ది సేమ్ ఫుల్ ప్యాంట్, అంటే మోనోక్రోమాటిక్ టైప్, సేమ్ ప్యాంట్ అండ్ సేమ్ టీ షర్ట్ అనమాట. గైస్ అన్నిటికన్నా ఇదే చాలా బాగుంది, చాలా క్యూట్ ఉంది. సో అఫ్కోర్స్ ఇద్దరు సైజ్ వేరు కాబట్టి నేను మళ్ళీ తెచ్చుకుంటా. నాకు చాలా నచ్చింది గైస్, దాని దగ్గర పీక్కుందామంటే కూడా కుదరదు. అంటే ఇద్దరిది సరిపోతుంది యాక్చువల్గా చెప్పాలంటే, బట్ స్టిల్ అది నాకు ఇవ్వదు అందుకే. సో దోస్ వర్ ద క్యూట్ 3 night dresses which she took. సో ఈ వైట్ కలర్ కార్డ్ సెట్, దిస్ పర్పుల్ కలర్ అండ్ పింక్ కలర్ బాగున్నాయి కదా. నెక్స్ట్ షీ హాస్ టేకెన్ దిస్ ఫ్రాక్, గౌన్ తీసుకునింది. ట్రస్ట్ మీ, ఈ గౌన్ వచ్చి హెవెన్. ఈ పిక్చర్ నేను యాడ్ చేస్తాను బికాజ్ షీ వెంట్ టు ట్రయల్ దిస్, లైక్ ట్రై చేసింది దీన్ని. అండ్ ప్రైస్ వచ్చేసి దిస్ యాక్చువల్లీ 900, 899, బట్ షీ గాట్ ఇట్ ఫర్ 500, 499. లిటరలీ 900ది 500కి వచ్చింది, 400 తక్కువ. ఇట్ ఈస్ అమేజింగ్ గైస్. కానీ వెబ్సైట్కి వెళ్తే 299, 199 ఉంటుందన్నమాట. లిటరలీ ద సేమ్ డ్యూపేగ్ అయినా ఒకసారి వేసుకున్నా కూడా చాలు కదా, లేకపోతే 2 సార్లు వేసుకున్నా చాలు కదా. క్వాలిటీ కూడా అంత బాగుంది. ఇట్స్ సో ప్రిటీ. చూసేదానికన్నా తను వేసుకున్న పిక్ పెడతాను, యూ విల్ లవ్ ఇట్. ఇట్స్ అమేజింగ్. ఈ గౌన్ అయితే లవ్ అనమాట. గర్ల్స్ హాలిడే ట్రిప్కి బెస్ట్ అనమాట. జూడియోలో సేల్ అంత బాగుంది, లిటరలీ చాలా బాగుంది. సో మస్ట్ ట్రై, నేనైతే మస్ట్ ట్రై అని చెప్తాను. గౌన్స్ అయితే చాలా బాగుంది. సో తను ఎక్కువ 1 pieces వేయదు అనమాట, అంటే షార్ట్ ఫ్రాక్స్ వేయదు. సో అందుకనేసి తను ఫుల్ గౌన్ తీసుకునింది అనమాట. దట్స్ ద ఓన్లీ రీజన్ వై షీ టుక్ దిస్. అండ్ మిగతా ఫుల్ గౌన్స్లో తనకి ఏ ప్యాటర్న్ కానీ ప్రింట్ కానీ పెద్దగా నచ్చలేదు. సో షీ లవ్ దిస్ అండ్ దిస్ వాజ్ ఆల్సో ఇన్ సేల్ బై ద వే. నేను ఇందాక చెప్పినట్టు 800, 900ది షీ గాట్ ఇట్ ఫర్ 500. అండ్ లేటర్ వాట్ షీ టుక్ దిస్ ఇన్నర్స్ గైస్, ప్యాంటీస్ తీసుకునింది. షీ టుక్ few panties and later nail polish.
షీ టుక్ 2 న్యూడ్ కలర్స్. ఐ డోంట్ నో విచ్ షేడ్. యా, ఐ థింక్ ఈచ్ ఇస్ 79. ఇదొకటి తీసుకునింది, ఇదొకటి తీసుకునింది. సో యా, వన్ ఈజ్ జెల్ లష్ బ్లష్ అంట, నంబర్ N01, ఇంకోటి న్యాచురల్ N05. చాలా చాలా బాగుంది ఇది. న్యూడ్ కలర్స్ కదా, ఇంకా చాలా బాగుంటుంది. మీరు చూసారంటే దిస్ హౌ ఇట్ ఇస్. యా, ఈ 2 నెయిల్ పాలిష్ తీసుకునింది. మేడంది, నాది కాదు. మళ్ళీ నాది అని బై మిస్టేక్ అన్న కూడా దాని దగ్గర అయిపోతాను నేను. షీ టుక్ వన్ మింట్ లిప్ బామ్. దిస్ ఈజ్ అగైన్ జస్ట్ 49 రూపీస్. జస్ట్ 49. గైజ్, అమ్మాయిలు మిస్ చేసుకోకండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మీదే జస్ట్ 500,000 రూపీస్ ఉన్నా సరే, చిన్న అమౌంట్ నుంచి పెద్ద అమౌంట్ వరకు ఎంత ఉన్నా జూడియోకి వెళ్ళారంటే యూ విల్ లవ్ ది సేల్ అండ్ యూ విల్ పర్చేస్ ఎవ్రీథింగ్. ఐ స్వేర్, మేము అనుకునేది ఒక అమౌంట్, మేము పర్చేస్ చేసింది ఒక అమౌంట్కి. ఐ స్వేర్ గైస్, ఇఫ్ యూ గో విత్ జస్ట్ 100 రూపీస్ ఆల్సో యూ కెన్ ఫైండ్ దిస్ బ్యూటిఫుల్ 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 థింగ్స్. ఇంత బాగుంటాయి. మీకు అన్ని కాస్మెటిక్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. నేను ఇంకా నావి చూపిస్తాను. సో దిస్ ఇస్ మై సిస్టర్స్. సో ఇవి ఇక్కడ పెట్టేద్దాం. సో మేడంని మీరు చూసారు కదా, ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఇస్ దాట్ ఈ గౌన్. ఐ స్వేర్ దిస్ గౌన్. అండ్ ఆ తర్వాత తన నైట్ అవుట్ఫిట్స్. సో నాకు నైట్ అవుట్ఫిట్స్లో అయితే ఈ బొమ్మలది అండ్ ఈ పింక్ కలర్ది అయితే చాలా చాలా క్యూట్ అనిపించింది, మోర్ దెన్ దిస్ లావెండర్. వాట్ డిడ్ యూ గైస్ ఫీల్? నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మీరు కూడా జూడియో సేల్కి వెళ్ళారా లేకపోతే వెళ్ళబోతున్నారా ఏంటి అనేది నా కమెంట్ సెక్షన్లో అది కూడా కమెంట్ చేసేయండి. సో మేడంది పెట్టేస్తాను. దీస్ ఆర్ మై సిస్టర్స్ థింగ్స్. అండ్ బాయ్స్, ఐఎమ్ సారీ, లిటరలీ మేము ఇద్దరం అమ్మాయిలే కాబట్టి మెన్స్ కలెక్షన్ నేను చూపించలేకపోతున్నాను. అండ్ ఐ స్వేర్ లిటరలీ రష్ ఎక్కువ ఉన్నారు, లైక్ చాలా క్రౌడెడ్ ఉండే. ఈవెన్ Day 1 సేల్ అయినా. సో ఎందుకు మళ్ళీ చెప్తున్నానంటే, సేల్ ఉండడం వల్ల హ్యూజ్ క్రౌడ్ ఉండింది కాబట్టి నేను బ్లాగ్ అక్కడ తీయలేకపోయాను. లేకపోతే ఇంకా ప్రాపర్గా ట్రయల్ చేసి నేను చూపించేదాన్ని. సో దట్స్ ద ఓన్లీ థింగ్ విచ్ హ్యాపెండ్. సో యా, మెన్స్ కలెక్షన్ అండ్ రియలీ సారీ, మీరే వెళ్ళి చూడాల్సి వస్తుంది. బట్ ఐ స్వేర్ మీకు హాలిడే ట్రిప్స్కి షర్ట్స్ అయితే చాలా బాగున్నాయి. ఈవెన్ మోర్ దెన్ టీ షర్ట్స్, షర్ట్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. అండ్ ఈవెన్ ట్రౌజర్స్ కూడా బాగున్నాయి. లైక్ జీన్స్ మెటీరియల్ కావచ్చు, లైక్ డెనిమ్ది ప్రతి ఒక్కటి జాకెట్, డెనిమ్ జాకెట్స్ కూడా కావచ్చు. ఇట్స్ అమేజింగ్. సో మెన్స్ మీరైతే పర్సనల్గా వెళ్ళి కలెక్షన్ చూడండి. దిస్ ఇస్ ఓన్లీ ఫర్ గర్ల్స్. ఐఎమ్ సారీ, నాదంత ఎక్కువ లేదు. నేను ఎందుకంటే బేసిక్లీ ఇంకొక 1-2 మంత్స్లో నేను మళ్ళీ ఆఫీస్కి షాపింగ్ చేయాల్సి వస్తుంది. సో ఐ జస్ట్ ఫ్యూ ఆఫ్ దెమ్ ఐ షో యూ మై కలెక్షన్. ఓకే, లెట్ మీ షో కాస్మెటిక్స్ ఆర్ డ్రెస్సెస్ గైస్. ఏదైనా ఓకేనా గైస్? ఐ స్వేర్ గర్ల్స్, మీరు వెళ్ళారంటే మాత్రం అసలు బయటికి రాబుద్ది కాదు, అంత బాగుంది. యూ విల్ జస్ట్ లవ్ ఇట్ లైక్ హెల్. ఐ స్వేర్ యూ విల్ లవ్ ఇట్ లైక్ హెల్. సో హాలిడే తర్వాత, సో ఐ హ్యావ్ టేకెన్ ఫ్యూ ఇన్నర్ వేర్స్. సో కీపింగ్ దట్ aside, ఫస్ట్ నాది క్యూట్ కార్డ్ సెట్ ఉందన్నమాట. ఐల్ షో యూ గైస్. చాలా గోవాలో వేసుకునేలాగుంది కదా, బట్ ఇట్స్ క్యూట్, చాలా చాలా బాగుంది. వేసుకుంటే అయితే లవ్. సో దిస్ వాజ్ ద వన్. కార్డ్ సెట్ అని ఎందుకన్నానంటే, సో మనకి షార్ట్స్ వచ్చిందనమాట ఇలాగా. గైస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. నేను జస్ట్ లైక్ చెప్పట్లేదు, బికాజ్ ఐ ఆల్రెడీ యూజ్ జూడియో థింగ్స్. నేను చెప్తున్నాను అందుకనేసి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. నాకు స్పెసిఫిక్గా ఈ బ్రాండే యూజ్ చేయాలి, ఈ బ్రాండే యూజ్ చేయాలని ఏం లేదు. ఇన్ఫాక్ట్ జూడియో రాకముందు అయితే చాలా వరకు వెస్ట్ సైడ్, మనము ఈవెంట్ షాపర్ స్టాప్, వీటిలోనే ప్యాంతలూన్స్లోనే ఎక్కువైతే ప్యాంతలూన్స్లోనే తీసుకునేదాన్ని. సో కమర్షియల్ స్ట్రీట్లో బెంగళూరులో బేసిక్లీ గోవా అవుట్ఫిట్లా ఉంది కదా, నాకైతే ఫస్ట్ గోవానే గుర్తొచ్చింది. సో దిస్ ఇస్ ఇట్. సో యూజువల్లీ నేను ఎల్ యూస్ చేస్తాను, బట్ దెన్ నాకు కొంచెం ఫ్రీగా కావాలనిపించింది. ఐ బాట్ ఇట్ ఇన్ ఎక్సెల్. సో నేను ఎక్సెల్లో తెచ్చుకున్నాను. కొంచెం ఫ్రీగా ఉంటుంది మనకి, నైట్ కదా, నైట్ వేర్స్ ఎప్పుడు కానీ లూజ్గా ఫ్రీగా ఉంటే మనకు బాగుంటుంది. సో బట్ దిస్ ఇస్ నాట్ ఆన్ సేల్. ఓన్లీ సేల్ది కాదు కదా, కొన్ని నచ్చింది తీసుకోవాలి కాబట్టి నేను చూపిస్తుంది. దిస్ నాట్ ఆన్ సేల్. దిస్ 600 రూపీస్. అంటే దిస్ ఇస్ 599. మనకి సేల్ అయితే వెనకాల సేల్ అనేది దాని ఒరిజినల్ ప్రైస్తో పాటు సేల్ ప్రైస్ వేస్తారు. సో దిస్ ఇస్ ఆన్ MRP. సో దిస్ 600. బట్ మెటీరియల్ వైజ్ అండ్ దిస్ ఇస్ లైక్ లుక్ వైజ్ చాలా చాలా క్యూట్గా చాలా చాలా బాగుందన్నమాట. సో దిస్ ఇస్ ద క్యూట్ కార్డ్ సెట్ ఐ హ్యావ్ టేకెన్. నెక్స్ట్ వచ్చేసి ఐ హ్యావ్ టేకెన్ 2 ట్రాక్ ప్యాంట్స్. దానికి సెట్గా నేను తీసుకున్నాను అని చెప్పాను, కానీ ఐ హ్యావ్ టేకెన్ ఫ్యూ టీ షర్ట్స్ ఆల్సో. బట్ ట్రాక్ ప్యాంట్స్ వచ్చేసి మనకి సేల్ లేవు. ఒక ట్రాక్ ప్యాంట్కి లేదు, ఒక ట్రాక్ ప్యాంట్కి ఉంది. అంటే అగైన్ ఇట్స్ ఇట్ డిఫర్స్ కదా. సో యా, ఇది వచ్చేసి బ్లాక్ కలర్ది 699, అంటే 700 పడింది. మెటీరియల్ చాలా చాలా బాగుంది. సో దిస్ ఇస్ ఇట్. దిస్ ఇస్ ద ట్రాక్ ప్యాంట్. అది మెన్స్ లాగే ఉంది కానీ మెన్స్ది కాదు, విమెన్స్ సెక్షన్లో ఉంది. బట్ నేనైతే మెన్స్ది కూడా యూస్ చేస్తాను. యాక్చువల్గా నాకు ఫ్రీ అనిపించింది, బాగుందనంటే మెన్స్ సెక్షన్లో కూడా తీసేసుకుంటాను నేను. సో దిస్ ఇస్ ది ట్రాక్ ప్యాంట్ విచ్ ఐ హ్యావ్ టేకెన్. సో క్వాలిటీ చాలా చాలా బాగుంది గైస్, చాలా 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 బాగుంది క్వాలిటీ. అండ్ యూనో
లుక్ వైజ్ కూడా బ్లాక్ అన్నిటికీ సెట్ అవుతుంది కదా నైట్ ప్యాంట్స్లో. నేను ఏదో ఒకటి, అండ్ నాకు బెంగళూరులో ఉండే క్లైమేట్కి ఆబ్వియస్లీ చిన్నప్పటి నుంచి నేను కొంచెం థిక్ క్లాత్స్ ప్రిఫర్ చేస్తాను. అంటే ఎక్కువ థిక్గా ఉండేది, మనకి క్వాలిటీ బాగుంటేనే బెటర్. బికాజ్ మనం లో ప్రైస్కి వెళ్ళి సేల్కి వెళ్ళి అంటే తీసుకోవడం అంటే ట్రాక్ ప్యాంట్స్ విషయంకి వచ్చేస్తే థిన్గా ఉండే తీసుకుంటే ఈ క్లైమేట్కి అస్సలు కాదు. పైన మనం జర్కిన్ వేసుకోవచ్చు, జాకెట్ వేసుకోవచ్చు థిన్గా ఉన్నా, బట్ ట్రాక్ ప్యాంట్స్లో అది కుదరదు. సో అందుకే కొంచెం ప్రైస్ ఎక్కువైనా మనం ట్రాక్ ప్యాంట్స్ కొంచెం మంచి క్వాలిటీగా ఉండేది తీసుకుంటేనే బెటర్. మీకు వెస్ట్ సైడ్కి వెళ్ళినా కూడా ఇది ఇలానే దొరుకుతుంది. నాకు జూడియోలోనే లైక్ 600 అంటే 700 పడింది కదా, 699 700 పడింది. కాబట్టి వెస్ట్ సైడ్లో ఖచ్చితంగా 1000 కానీ 1299 కానీ ఉంటుంది, ఇంకొక 300-400 ఎక్కువ, బట్ యుల్ గెట్ ద సేమ్ ట్రాక్ ప్యాంట్. అండ్ దిస్ ఇస్ అమేజింగ్. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ట్రాక్ ప్యాంట్ విచ్ ఐ హావ్ టేకెన్. అండ్ ఆఫ్టర్ దిస్ ఇది నేను చెప్పినట్టు ఇదైతే సేల్లో ఉంది. దిస్ ట్రాక్ ప్యాంట్ ఇస్ ఇన్ సేల్. మా చెల్లి తీసుకునింది ఇది అలాంటిదే, నాది కొంచెం లైటర్ షేడ్. దిస్ ఇస్ అగైన్ అమేజింగ్, చాలా బాగుంది. జిమ్కి కూడా పనికి వస్తుంది, కానీ రఫ్ యూజ్ అంటే మరి రఫ్ యూజ్ కాదు. దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. సో నైస్, చాలా మంచి క్వాలిటీ. ఇన్ సైజ్ 34 ఐ హావ్ టేకెన్ దిస్. లెట్ మీ టెల్ యూ ద ప్రైస్ ఆఫ్ దిస్. యాక్చువల్లీ ఇది కూడా 699, బట్ సేల్ ఉండింది. మీకు స్టిక్కర్ ఇక్కడ లేదు కానీ సేల్ ఉండింది. ఎందుకంటే యాక్చువల్లీ ఇక్కడ స్టిక్కర్ ఉంటుంది కానీ ఇక్కడ సేల్ అని ఎందుకు వేయలేదు ఐ డోంట్ నో, బట్ ఆమె బార్ కోడ్ వాళ్ళు స్కాన్ చేస్తే ఇది అండర్ సేల్ అని చెప్పింది. సో అండర్ సేల్ కాబట్టి ఐ గెస్ 399 ఆర్ 499 పడింది అనుకుంటా. 399 కాదు 499, అంటే 700ది 500కి ఇచ్చారు. సో ఐఎమ్ షూర్ దిస్ వాజ్ ఆన్ సేల్. సో 700ది మీకు 500 దొరకడం అనేది ఇట్స్ రియలీ గ్రేట్. బికాజ్ నిజంగా సేల్లో 200-300 తగ్గినా మనకి మంచిదే కదా, చాలా బాగుంది క్వాలిటీ వైజ్. నిజంగా చెప్తున్నా, మీరు ఎస్పెషల్లీ బెంగళూరులో ఉండే వాళ్ళు అయితే మెయిన్, మనకి ఇంకా వచ్చేది వింటర్ సీజన్కి కంపల్సరీగా ఇలాంటి ట్రాక్ ప్యాంట్ అయితే కావాల్సిందే మనకి. సో టేక్ దిస్ ఫర్ షూర్. మీరు వెళ్తే ట్రాక్ ప్యాంట్స్ అయితే మాత్రం మంచిగా ఉన్నాయి తీసుకోండి. విమెన్ సెక్షన్లోనే కాదు, గర్ల్స్ వచ్చేసి మెన్ సెక్షన్లో కూడా బాగుంటాయి. దుబ్బేంటి గైస్, పర్లేదు, తప్పు లేదు, మనం వేసుకోవచ్చు. వాళ్ళు ఎలాగో మనం వేసుకోలేరు, బట్ మనం వాళ్ళు వేసుకోవచ్చు కదా. సో టేక్ దిస్ ఫ్రమ్ దెమ్. అగైన్ మెన్స్ టీషర్ట్స్, ఒక 3 మెన్స్ టీషర్ట్స్, 2 వైట్ అండ్ 1 పీచ్ కలర్. యాక్చువల్లీ కొంచెం ఆవకాడో కలర్లో ఉంది. ఎగ్జాక్ట్గా లైట్ గ్రీన్ అని కూడా చెప్పలేను. ఇవి మళ్ళీ నేను చెప్పినట్టు నెక్స్ట్ వ్లాగ్లో తెలుసుకుంటారు ఎందుకు అనేసి. టీషర్ట్స్, మెన్స్ టీషర్ట్స్, అంటే ఇది కూడా మా బ్రదర్స్కే. సో మా చెల్లి కూడా తీసుకుని, నేను కూడా తీసుకున్నాను మా తమ్ముళ్ళకి. సో ఆల్మోస్ట్ 6-7 టీషర్ట్స్, మెన్ టీషర్ట్స్ సపరేట్గా తీసుకున్నాం ఇద్దరు. సో మా బ్రదర్స్ కోసం. ఐ డోంట్ వాంట్ టు షో దిస్ బికాజ్ వాళ్ళు చూసేస్తారు బ్లాగ్ నేను బై ద టైమ్ ఐ గివ్ దెమ్. సో అందుకనేసి గైస్ గెస్ వాట్, లుక్ ఎట్ దిస్ వన్ పీస్ అనమాట. ఎంత బాగుంది చూడండి, ఎంత క్యూట్గా ఉందో. నేను ట్రయల్సే చేయకుండా తెచ్చేసుకున్నాను, అంత బాగుంది. ఎందుకు ట్రయల్స్ చేయలేదంటే బిఫోర్ వచ్చేసి ఇది యాక్చువల్లీ ఒక కాషన్, చాలా మందికి తెలియదు అనుకుంటా. ట్రయల్స్ అయితే ఉన్నింది వైట్ డ్రెస్సెస్ కూడా, బికాజ్ వీ గర్ల్స్ వేర్ ఆల్వేస్ మేకప్, ఫౌండేషన్ కావచ్చు, లిప్స్టిక్ కావచ్చు. ప్రజెంట్ అయితే నేను లిప్స్టిక్ వేసుకోలేదు, అందుకే లిప్ బామ్ ఒకటే వేసుకున్నా, మీకు చూపించినప్పుడు కూడా అంటుకోకూడదు అనేసి. బట్ దెన్ ట్రై చేసినప్పుడు చాలా మంది ఇది ఫౌండేషన్ కానీ లిప్స్టిక్ కానీ అంటుకుంటుంది, అండ్ కొంతమంది కొనుక్కుంటారు, కొంతమంది కొనుక్కోకుండా అలానే వైట్ డ్రెస్సెస్ వదిలేస్తారు. సో దే కెప్ట్ న్యూ రూల్ దట్ వైట్ డ్రెస్సెస్ ఏదైనా కావచ్చు, లైక్ టాప్స్ అయినా కావచ్చు, క్రాప్ టాప్ అయినా, ఫ్రాక్ అయినా, లైక్ ఈ గౌన్ అయినా, ఎలాంటిదైనా వీ షుడెంట్ ట్రై వైట్ డ్రెస్సెస్ అని. లేకపోతే నేను ఇది లిటరలీ 2-3 months బ్యాక్ కూడా ఈ రూల్ లేదు, నేను చూపించేదాన్ని. వెన్ ఐ వేర్ ఐ విల్ షోర్లీ అప్లోడ్ ఎ రీల్ ఆర్ లైక్ షార్ట్ వీడియో కావచ్చు, వ్లాగ్ కావచ్చు. అంత బాగుంది. నాకు ఊహలో గుసగుసలాడే సినిమాలో రాశికన్నా వేసుకునే ఫ్రాకే గుర్తొచ్చింది ఒక సెకండ్కి వైట్ ఫ్రాక్ చూస్తే. అంత క్యూట్గా ఉంది గైస్, ఇట్స్ టూ క్యూట్. అండ్ దిస్ వాజ్ ఆన్ సేల్ దో. నేను చెప్పినట్టు దిస్ యాక్చువల్లీ 899, బట్ యూ గాట్ ఇట్ ఫర్ 499, అంటే 500కి 400 తక్కువ. 900కి రావాల్సింది 400కి వచ్చింది. దిస్ ఇస్ సో క్యూట్. ఐ మీన్ 500, సారీ, 499 అంటే 500కి అనమాట. సో 800, 900ది 500కి రావడం అనేది రియలీ నైస్. 500కి సచ్ క్యూట్ ఫ్రాక్స్ అంటే 10 ఫ్రాక్లు కూడా కొనుక్కోవచ్చు. అమేజింగ్ అనమాట, అంత బాగుంది. బట్ నాకు వేరే ఫ్రాక్స్ అంత యూనిక్ అనిపించలేదు, చాలా యూనిక్గా ఉండే, బాగుండింది. మిగతా వచ్చేసి నేను ఆల్రెడీ జూడియో హాల్ అంటే తీయలేదు, బట్ ఆల్రెడీ జూడియోలో నేను ఫెబ్లో కూడా నేను పర్చేస్ చేసినప్పుడు ఐ ఆల్రెడీ బాట్ గ్రీన్ కలర్, పర్పుల్ కలర్ అని ఒక 2-3 గౌన్స్ అయితే తీసుకున్నాను నేను. లైక్ లెంతీ వన్ కాదు, నీ లెంతే తీసుకున్నాను, 1 పీసే తీసుకున్నా. సో దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ థింగ్ ఇన్ హోల్ షాపింగ్. ఐ లవ్ దిస్. మా చెల్లి గౌన్ తర్వాత, ఫుల్ గౌన్ తర్వాత నాకు నచ్చింది అయితే ఇదే. సో ఆఫ్టర్ దిస్ హియర్ కమ్స్ టీషర్ట్స్. టీషర్ట్స్ ఏదైతే 199 అనమాట ఉమెన్స్ సెషన్లో. దిస్ ఈజ్ వన్. ఇది తమిళ్ ఛానల్ చూసే వాళ్ళైతే రామ్ విత్ జాను అని ఒక కపుల్ ఉన్నారు, దాంట్లో ఐ థింక్ జాను తీసుకునేది అనుకుంటా. దిస్ ఇస్ సో క్యూట్, చాలా చాలా బాగుంది టీషర్ట్. దిస్ ఇస్ 199. టీషర్ట్ ఏదైతే 199. టీషర్ట్స్ చాలా తక్కువగా ఉంది అండ్ క్వాలిటీ వైస్ కూడా చాలా బాగుంది. సో రఫ్ యూజ్ కూడా చేసుకోవచ్చు. ఫుల్ ఎక్కువ లెంత్ లేదు, అలానే ఎక్కువ షార్ట్గా లేదు, లైక్ క్రాప్ టాప్ లాగా అని కూడా చెప్పలేను, బట్ కొంచెం లెంతే ఉంది. దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్. దిస్ ఇస్ వన్ టీషర్ట్.
ఐ జస్ట్ టుక్ 2-3 టీ షర్ట్స్. ఎక్కువ తీసుకోలేదు బికాజ్ ఐ ఆల్రెడీ హ్యావ్ మెనీ టీ షర్ట్స్ అండ్ అది కూడా ఎక్కువ బ్లాక్లోనే ఉంది. ఇప్పుడు వేసుకునేది కూడా ఇన్ఫాక్ట్ బ్లాకే. నేను ఇంకొకటి కూడా బ్లాకే తీసుకుందాం అనుకున్నా. మమ్మీ వచ్చేసి మొహం మీద ఒకటి ఇస్తాను అని చెప్పింది. ఎందుకంటే బ్లాక్ వచ్చేసి అన్ని కొనుక్కుంటున్నాను అనేసి. నా వార్డ్రోబ్ తీస్తే మొత్తం బ్లాకే ఉంటుంది. ఆల్మోస్ట్ 80% ఫిల్ విత్ బ్లాక్ అండ్ రెడ్. మళ్ళీ రెడ్ తీసుకున్నా అప్పటికి. సో రెడ్ అండ్ దిస్ థింగ్, దిస్ ఇస్ ఆల్సో క్యూట్. వైలెట్ మరూన్ కూడా కాదు, వైలెట్ కలర్ ఇది. 199 టీ షర్ట్స్, 199. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్. చాలా చాలా బాగుంది ఇది కూడా. నాకు ఈ రెండు నచ్చింది అండ్ బ్లాక్లో ఉండేవన్నీ నచ్చింది. బట్ వైట్ టీ షర్ట్స్ కొంచెం చూసాను కానీ నాకు పెద్దగా బాగాలేదు, లైక్ ఎక్కలేదు, పెద్దగా అంతగా నచ్చలేదు. సో టీ షర్ట్స్లో అయితే కూడా కలెక్షన్ బాగున్నాయి. డైలీ వేర్ పర్పస్కి పనికొస్తుంది అండ్ మనం తీసుకునే ట్రాక్ ప్యాంట్స్ పైన కూడా పనికొస్తుంది. సో దీస్ ఆర్ ద టీ షర్ట్స్. మనం కాస్మెటిక్ పిచ్చోళ్ళం కదా, కాస్మెటిక్స్ తీసుకున్నాను, చూపిస్తాను. సో యూజువల్లీ ఇన్నర్స్ వచ్చేసి నేను చెల్లి జాకీ నుంచే తీసుకుంటున్నాం, లైక్ ఫ్రమ్ స్కూలింగ్, లైక్ ఒక 8th 9th నుంచి. బికాజ్ దట్ ఈస్ లైక్ ప్రాపర్ బ్రాండ్ అండ్ ఇన్నర్స్ మనకి ఇంపార్టెంట్. చాలా మంది లోపల వేసుకునేదే కదా, ఎందుకంత మనకి పర్టికులర్గా దాన్ని చూడాలి అది ఇది అని అనుకుంటారు. బట్ మన ఇన్నర్ని బట్టి మన డ్రెస్సింగ్ కూడా ఉంటుంది, అది చాలా చాలా ఇంపార్టెంట్. లిటిల్ బి ప్యాంటీస్ ఆర్ అప్పర్ వేర్ కూడా కావచ్చు. సో ఇన్నర్ వేర్స్ వచ్చేసి నేను ఫస్ట్ టైం టీ షర్ట్ బ్రా ట్రై చేద్దామని టీ షర్ట్స్ అయితే తీసుకున్నాను, టీ షర్ట్ బ్రా. సో ఐ హ్యావ్ టేకెన్ దట్ ఈస్ ఫర్ 299. I tried it personally and it is so good. So I bought few inners, t-shirt bras తీసుకున్నాను. అండ్ ఇన్నర్ వేర్లో ఐ బాట్ ప్యాంటీస్ ఆల్సో. మా చెల్లి ప్యాంటీస్ ఒకటే తీసుకునింది. నేను ఫస్ట్ టైం అప్పుడు కూడా ప్యాడెడ్ కూడా తీసుకున్నాను ఒకటి. ప్యాడెడ్ కూడా బాగుంది. ప్యాడెడ్ నేను ఆల్రెడీ జూడియోలో 3 months బ్యాక్ తీసుకున్నాను. ప్యాడెడ్ నిజంగా బాగుంది. అండ్ టీ-షర్ట్ బ్రా ఆల్సో. టీ-షర్ట్ బ్రా వచ్చేసి నా చెల్లెలు 3-4 months బ్యాక్ నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు తను తీసుకొని తను యూస్ చేస్తే బాగుందని చెప్పాక నేను ఈసారి టీ షర్ట్ బ్రా తీసుకున్నాను. సో జాకీలో కాకుండా ఐ బాట్ దిస్ టైమ్ ఇన్ జూడియో. సో ఆఫ్టర్ టీ షర్ట్ బ్రా ప్యాంటీస్ 3 దొరుకుతుంది 1 సెట్లో. సో 1 ప్యాక్లో యూల్ హ్యావ్ 3. ఐ డోంట్ నో ప్యాంటీస్ ఎంత అనేసి. ఓకే, ఇట్స్ 250 రూపీస్ గైస్, ఫేర్ ఎనఫ్. మనకి ఇన్నర్స్ అంటే మనకి టీ షర్ట్ బ్రానే ఎక్కువ కాస్ట్ పడింది, అంటే 300 పడింది. నేను జాకీలో ఒక్కొక్కటి 800-1000 పెట్టుకుంటాను ఒక్క బ్రాని. సో మనకి అలా దాని బదులు 300-400 పెట్టుకుంటాం బెటర్ అనిపించింది. సో క్వాలిటీ వైజ్ నేను 3 monthsగా మా చెల్లి యూస్ చేస్తుంటే ఇంకా పాడవలేదు కాబట్టి బాగుందనే చెప్తాను. బట్ జాకీ అయితే దేర్ ఆర్ డేస్ వేర్ ఐ యూస్డ్ ఫర్ మంత్స్ అండ్ ఇయర్స్ ఆల్సో. నేను 1-2 years యూస్ చేశాను, 2 years కూడా యూస్ చేశాను కంపల్సరీగా. ఏమీ డ్యామేజ్ అవ్వలేదు జాకీ. అయితే గర్ల్స్ యూ కెన్ గో గెట్ ఇట్. టీ షర్ట్ బ్రా అండ్ ప్యాడెడ్ మాత్రమే, స్ట్రాప్లెస్ పెద్దగా లేదు. సో దిస్ ఇస్ వాట్ ఐ సజెస్ట్. ప్యాంటీస్ నేను ఇంతవరకు యూస్ చేయలేదు కాబట్టి నేను చెప్పలేను. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐ బాట్ ప్యాంటీస్ ఫ్రమ్ జూడియో. సో ఫస్ట్ టైం తెచ్చాను కాబట్టి ఐ డోంట్ నో హౌ ఇట్ వుడ్ బి. ఐ విల్ లెట్ యూ నో ఇఫ్ ఇట్స్ కంఫర్టబుల్ అండ్ ఎక్కువ కాలం కూడా వస్తుంది. ఎందుకంటే ప్యాంటీస్ వీ షుడ్ కీప్ చేంజింగ్ ఫర్ ఎవ్రీ 3 months ఆర్ 4 months అనేది నా ఒపీనియన్. ఐ డోంట్ నో అబౌట్ అదర్స్. సో నేను ప్యాంటీస్ ఈజీగా చేంజ్ చేసేస్తూ ఉంటాను. సో జూడియోది ఐ ట్రై అండ్ లెట్ యూ నో హౌ ఇస్ ద క్వాలిటీ అండ్ ఆల్. ఇది బాగున్నప్పుడు అది బాగుంటుంది కదా. సో 250 అంటే ఐ ట్రై అండ్ లెట్ యూ నో. సో ప్యాంటీస్ అయితే నేను లైక్ అష్యూరెన్స్ ఇవ్వను. మీరు ఎవరైనా ఆల్రెడీ ట్రై చేస్తుంటే నాకు చెప్పండి. సో ఐ లెట్ యూ నో. ఐ బాట్ నెయిల్ పాలిష్ రిమూవర్, 49 rupees, so affordable again. Guys, this is like one perfume which I have taken. సో ఒకటే తీసుకున్నాను ఎందుకంటే ఇంట్లో చాలా పర్ఫ్యూమ్స్ ఉన్నాయి అండ్ అందుకే నాకు జూడియోలో ఏం పెద్దగా పర్ఫ్యూమ్స్ ఎక్కువ తీసుకోవాలనిపించలేదు. బట్ దిస్ వన్ వాజ్ రియలీ గుడ్, బట్ టూ గర్లీ. ముందే చెప్తున్నా, చాలా గర్లీగా ఉంది. అందుకే నా చెల్లి అయితే వద్దని చెప్పింది, బట్ నాకు నచ్చింది, సో నేను తీసుకున్నాను. దిస్ వాజ్ లైక్ పాప్ ఫర్ హర్, పింక్ కలర్లో ఉంది. దీంట్లో ఇంకొకటి ఉంది గ్రీన్ కలర్లో, అది వచ్చేసి లైమ్ అనుకుంటా, బట్ అది ఎందుకో అంత ఫ్రేగ్రెన్స్ నాకు అనిపించలేదు, అంత బాగుందని. సో ఐ బాట్ దిస్ పర్ఫ్యూమ్. సో దిస్ వాజ్ ఆల్రెడీ లిప్స్టిక్ విచ్ వాజ్ యూజింగ్ మ్యాట్ లిప్స్టిక్. ఇది కొత్తది తీసుకున్నాను మళ్ళీ, ఎందుకంటే ఈ షేడ్ వచ్చేసి బెరీ బ్లాస్ట్, అంటే డార్క్ మరూన్ ఆర్ వైలెట్ లాగా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. ఐఎమ్ ఆల్రెడీ యూజింగ్ దిస్ సిన్స్ 1 year ఈ షేడ్. సో అయిపోవచ్చింది, నాకు ఈ షేడ్ చాలా ఇష్టం. మై లక్ ఏంటంటే 2 ఉండింది, ఇంకా ఈ షేడ్ మిగిలింది. దిస్ ఇస్ జస్ట్ 150 రూపీస్, 149. దిస్ జస్ట్ 149, 150 రూపీస్ అనమాట. ఈ లిప్స్టిక్ ఒకటి తీసుకున్నాను. అండ్ 49 రూపీస్కే హ్యావ్ మ్యాట్ లిప్స్టిక్ కాదు, బట్ నార్మల్ లిప్స్టిక్. బేసిక్గా మీరు ఏదైనా 2 hours 3 hours బయటకు వెళ్తున్నారంటే, మీకు లాంగ్ లాస్టింగ్ వద్దు అంటే ఇలాంటి షేడ్ అయితే వాడచ్చు. దిస్ ఇస్ షేడ్ ప్లమ్ ప్లష్. ఇది మ్యాట్ అనే ఉంది, బట్ ఐ డోంట్ థింక్ సో ఇట్స్ మ్యాట్. నాకు మ్యాట్ ఫినిష్ అనిపించలేదు టెస్టర్లో కూడా చూస్తే. యూజువల్లీ ఇట్స్ 99, బట్ సేల్ వల్ల 49కి ఉంది. సో హాఫ్ ఆఫ్ ది అమౌంట్. అండ్ గెస్ వాట్, చీక్ టింట్ తెచ్చుకున్నాను. సో బ్లష్ లాగా. దిస్ ఇస్ అగైన్ ఇన్ ద షేడ్ రోజ్ గోల్డ్ క్రీమ్. సో చాలా చాలా బాగుంది. సో 199 అనమాట. దీనికి సేల్ ఏం లేదు, మీరు యూస్ చేస్తారు మేకప్ బాగా అంటే కొనుక్కోవచ్చు. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్. చీకీ షైన్. నేను ఆల్రెడీ షేడ్ చెప్పాను కదా, రోజ్ గోల్డ్ షేడ్ అనమాట. సో ఆఫ్టర్ దాట్ ఐ బాట్ సన్ స్క్రీన్ వైప్స్.
సో ఇది చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఆల్రెడీ నేను ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూశాను. దే సెడ్ ఇట్స్ క్వైట్ అ గుడ్. సో ఒకటి తెచ్చేందుకు ట్రై చేయకూడదు అనిపించింది. ఇట్స్ 49 రూపీస్ ఓన్లీ. సో యా, ఇట్స్ జస్ట్ 49 రూపీస్. సో సేల్ ఏం లేదు, ఎంఆర్పీఏ దీన్ని 49. సో యూ కెన్ గెట్ దిస్ సన్ స్క్రీన్ వైపర్స్. ఇట్స్ రియలీ గుడ్. సో దిస్ ఇస్ వాట్ ఐ బాట్. మేకప్ది చాలా తక్కువ తెచ్చుకున్నాను మేకప్ ఈసారి, బికాజ్ ఐ ఆల్రెడీ హ్యావ్ చాలా ఉన్నాయి మ్యాక్ ప్రోడక్ట్స్ ఆల్రెడీ నేను వాడింది, ఇంకా స్టాక్ పెట్టుకున్నాను. ఇవి తెచ్చిందే నేను డాడీకి చూపిస్తే చాలా నాన్న అని ఒక డైలాగ్ కొడతారు పక్క, బట్ ఐ బాట్ దిస్. యా, సో ఆఫ్టర్ కాస్మెటిక్స్ ఫుట్వేర్స్ ఉంది. హౌ కెన్ ఐ ఫర్గెట్ ఫుట్వేర్స్? Guys, this shoe is just 150 rupees. Guess what? It's just 149. This is actually 600 rupees because నేను ఆల్రెడీ లాస్ట్ టైం స్నీకర్స్ తీసుకున్నాను, అంటే వైట్ కలర్ది తీసుకున్నాను. బట్ దిస్ టైమ్ ఐ బాట్ దిస్ బేజ్ కలర్. ఎంత బాగుందో చూడండి, క్వాలిటీ వైజ్ కూడా సూపర్. మీరు వాడే 2 months అయినా 3 months అయినా కూడా కావచ్చు. ఇట్స్ సో అఫోర్డబుల్ గైస్, లైక్ లిటరలీ యూజువల్గా కూడా 300 కూడా దొరుకుతుంది 299కి ఇది, బట్ ఐ బాట్ ఇట్ ఫర్ 149. సో గో గ్రాబ్ దిస్ సూన్. చాలా చాలా బాగుంది. ఆఫ్టర్ దిస్ ఫుట్వేర్ వీ బాట్ వన్ మోర్ షూస్, లైక్ 2 pairs ఆఫ్ షూస్ అనమాట. యా, అండ్ లుక్ ఎట్ దిస్ స్లిప్పర్స్. సో క్యూట్ కదా, మీకు లైక్గా అనిపిస్తుంది అనుకుంటా క్యామియోలో. యా, ఇట్స్ యాక్చువల్లీ బేబీ పింక్. చాలా చాలా బాగుంది. అండ్ దిస్ ఇస్ నాట్ ఆన్ సేల్, ఇది సేల్ లేదు. దిస్ ఇస్ బట్ 300 ఓన్లీ. క్యూట్ కదా దిస్. అండ్ ద సేమ్ థింగ్ మా చెల్లి ఇంకో కలర్లో తీసుకునింది. సో షీ బాట్ ఇన్ దిస్ వైట్ కలర్. హౌ ఇస్ ఇట్? సో ఈ ఫుట్వేర్స్ కూడా తీసుకున్నాం అనమాట. దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్. ఇవి సేల్లో లేదు, బట్ షూస్ సేల్లో ఉంది. సో దిస్ ఇస్ జస్ట్ 299. సో గో గ్రాబ్ దిస్ ఆల్సో. ఫుట్వేర్స్ చాలా బాగున్నాయి. నేనైతే కుర్తాస్కి కావాల్సిన స్లిప్పర్స్ ఆల్రెడీ తీసుకున్నాను కాబట్టి తీసుకోలేదు. దిస్ ఇస్ ద ఫుట్వేర్స్ ఆల్సో విచ్ వి బాట్. సో దట్ వాజ్ మై జూడియో హాల్. గో గ్రాబ్ యువర్ కలెక్షన్ సూన్. హరీ అప్ గైజ్, ఇవాళ 1st August. సో నేను బై 2nd or 3rd అయితే అప్లోడ్ చేసేస్తాను. సో బై 31st గో గ్రాబ్. నేను బై ది ఎండ్ అని చెప్పను, కానీ విత్ ఇన్ స్టార్టింగ్ 10-15 days లైక్ ట్రై చేయండి వెళ్ళడానికి, బికాజ్ అట్ ది ఎర్లియస్ట్ యూ గో ఇట్స్ గుడ్, బికాజ్ స్టాక్ అనేది అయిపోతూ ఉంటుంది. ఐ నో వాళ్ళు రీఫిల్ చేస్తారు. అండ్ వన్ ఇన్ఫర్మేషన్ ఇస్ దట్ ఎవ్రీ వెనస్డే జూడియోలో స్టాక్ అనేది రీఫిల్ చేస్తారు. దట్స్ వాట్ ఐ కేమ్ టు నో. సో నేను వెళ్ళింది వచ్చేసి మంత్రి అవెన్యూ అనమాట, కోరమంగళలో ఉంది. సో ఆ మాల్లో వెళ్ళాను. బెంగళూరులో ఉండే వాళ్ళైతే మంత్రి అవెన్యూకి వెళ్ళండి. యూజువల్లీ ఐ యూ గో టు కోరమంగళ నెక్సస్ మాల్ పక్కన ఉండే స్టార్ హైపర్ పైన ఉండే జూడియోకి అయితే వెళ్తాను నేను. బట్ అది కాకుండా ఈసారి నేను మంత్రి అవెన్యూకి వెళ్ళాను. సో హరీ అప్ గైస్, గో గ్రాబ్ యువర్ బ్యూటిఫుల్ అవుట్ఫిట్స్. మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. సో దిస్ ఇస్ జస్ట్ టు ఇన్ఫార్మ్ యూ గైస్ దట్ మీరు ఇన్స్టాలో కూడా నాకు డిఎం చేయొచ్చు పర్సనల్లీ. సో మీ డిఎం చేసి మీరు నాకు ఎలాంటి బ్లాగ్స్ కావాలో మీరు కూడా కొన్ని ఐడియాస్ చెప్పారంటే నేను మీకోసం ఖచ్చితంగా చేస్తాను. ఐమ్ జస్ట్ టెలింగ్, ఇఫ్ నాట్ ఇన్ కమెంట్ సెషన్. లేదు కమెంట్ సెషన్లో మేము చేస్తామంటే అలా డూ కమెంట్, యూఆర్ ఫ్రీ టు కమెంట్. సో కమెంట్ చేసి డూ లెట్ మీ నో వాట్ యూ ఫీల్. మరిన్ని బ్లాగ్స్ కోసం డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఎప్పుడు కుకింగే కాదు, ఈవెన్ చాలా ఇలాంటి షాపింగ్ హాల్స్ కూడా వస్తుంది. అండ్ క్రౌడ్ లేకపోతే నేను డెఫినెట్లీ అక్కడే మాల్లోనే చూపిస్తాను హాల్ అనేది నీట్గా. సో దిస్ టైమ్ ఇలా అడ్జస్ట్ అయిపోండి. I just wanted to give you information. So hurry up and subscribe for more updates, and don't forget to tap on the bell icon for our notifications. నేను పెట్టే వీడియోస్ మీకు వచ్చేస్తుంది. So love you all. Bye guys.